ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటున్నాం. రవాణా వ్యవస్థ అనగానే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చూడండి. రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు. రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి లాంటివి. జీవనాడి లాంటివి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి జీవనాడి అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే లైఫ్ లైన్ అంటారు. లైఫ్ లైన్ అంటే ఏంటండి? జీవనాడి. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు ఇక రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు ఎలాంటివని క్వశ్చన్ అడిగినప్పుడు జీవనాడి లాంటివి. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్. రవాణా మరియు సమాచార వ్యవస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అంటే లైఫ్ లైన్ అని పిలవడం జరుగుతుంది. ఎస్. ఈ యొక్క రవాణా వ్యవస్థ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే 4 రకాలండి. 4 కేటగిరీస్. రవాణా వ్యవస్థ వచ్చేసి ఎన్ని రకాలు? 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4 రకాలు వచ్చేసి ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఫస్ట్ వన్ జల రవాణా అంటున్నాం. ఏం రవాణా అండి? జల రవాణా. జల రవాణా అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ అని పిలుస్తారు. రెండవది వాయు రవాణా అంటున్నాం. వాయు రవాణా అంటే ఎయిర్వేస్ ఆర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అండ్ థర్డ్ వన్ ఈజ్ రైల్వే రవాణా, రైల్వే ట్రాన్స్పోర్ట్. రైల్వే రవాణా, రైల్వే ట్రాన్స్పోర్ట్ అనేది. తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే రోడ్ రవాణా, రోడ్ ట్రాన్స్పోర్ట్. రోడ్ రవాణా, రోడ్ ట్రాన్స్పోర్ట్ అని. కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థకు రవాణా మరియు సమాచార ప్రసార వ్యవస్థలు జీవనాడి లాంటివి అంటే లైఫ్ లైన్గా చెప్తారు. మరి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఎన్ని రకాలుగా ఉందంటే, ఒకటి జల రవాణా అని, వాటర్ వేస్. నెంబర్ 2 ఈజ్ వాయు రవాణా, ఎయిర్వేస్. అండ్ నెక్స్ట్ వన్ రైల్వే రవాణా అంటే రైల్వే ట్రాన్స్పోర్ట్. అండ్ రోడ్ రవాణా అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అని. ఇలా 4 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటున్నామంటే జల రవాణా, వాటర్ వేస్కు సంబంధించిన అంశాలు. ఈ యొక్క వాటర్ వేస్ జల రవాణాకు సంబంధించిన అంశాలు చూడండి. 1 ఈజ్ వాటర్ వేస్, జల రవాణా అంటున్నాం. 1 ఈజ్ వాటర్ వేస్ అంటే జల రవాణా. జల రవాణాకి వాటర్ వేస్ అనేది ఇది ఎలాంటిది అంటే చీఫెస్ట్ ట్రాన్స్పోర్ట్, చౌకైన రవాణాగా చెప్తారు. కాబట్టి వాటర్ వేస్ అనేది ఎలాంటిది అంటే చౌకైన రవాణా అండి. ఎలాంటిది? ఇది చౌకైన రవాణాగా చెప్తారు వాటర్ వేస్. ఈ వాటర్ వేస్కి ప్రధానమైన ఆధారం వచ్చేసి ఏంటండి? అది ఏదైనా కావచ్చు, నదుల వాటర్ కావచ్చు, సముద్రం వాటర్ కావచ్చు, ఏదైనా వాటర్ అన్నమాట ప్రధానమైన సోర్స్. ఈ వాటర్ వేస్ వచ్చేసి 2 రకాలుగా చెప్తారు, 2 కేటగిరీస్గా. కాబట్టి వాటర్ వేస్ వచ్చేసి 2 రకాలు. ఏంటి ఆ 2 రకాలు వాటర్ వేస్ అంటే? ఇప్పుడు చూడండి, వాటర్ వేస్ అనేది 2 రకాలుగా మనం చెప్పుకుంటాం. ఒకటి ఏంటి సార్ అంటే అంతఃస్థలీయ జల రవాణా అంటారు. అంతఃస్థలీయ జల రవాణా అంటే ఏంటి అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటారు. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే అంతఃస్థలీయ జల రవాణా అంటారు. రెండవది సముద్ర జల రవాణా అంటారు. సముద్ర జల రవాణా. సముద్ర జల రవాణా అంటే సీ వాటర్ ట్రాన్స్పోర్ట్ అని. కాబట్టి ఒకటి అంతఃస్థలీయ జల రవాణా, రెండవది సముద్ర జల రవాణా, సీ వాటర్ ట్రాన్స్పోర్ట్ అని. ఇలా 2 కేటగిరీస్గా చెప్తారు. అంతఃస్థలీయ జల రవాణా అంటే ఏంటంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అన్నాం. రెండవది సముద్ర జల రవాణా అని. వీటికి సంబంధించిన అంశాలు చూడండి. ఈ యొక్క అంతఃస్థలీయ జల రవాణాకి ప్రధానమైన ఆధారం వచ్చేసి వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. అంతఃస్థలీయ జల రవాణాకు ప్రధానమైన సోర్సెస్ వచ్చేసి 1 నదులు, 2 కాలువలు, 3వది వెనుక జలాలు. కాబట్టి దీనికి ప్రధానమైన ఆధారం ఏంటి అంటే అంతఃస్థలీయ జల రవాణాకు మెయిన్ సోర్సెస్, ప్రధానమైన సోర్సెస్ వచ్చేసి 1 నదులు, రివర్ వాటర్, నదులు. రెండవది కాలువలు. నెక్స్ట్ వన్ ఇంకొకటి మనకి ఏం చేస్తారంటే నదులు 1, కాలువలు 1. మరి వీటితో పాటు ఇంకా ఏంటి సార్ అంటే వెనుక జలాలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే బ్యాక్ వాటర్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటారండి? బ్యాక్ వాటర్, వెనుక జలాలు అంటారు.
కాబట్టి నదులు, కాలువలు, వెనుక జలాలు ఈ యొక్క అంతఃస్థలీయ జల రవాణాకు ప్రధానమైన సోర్స్. కాబట్టి నదులు, కాలువలు, వెనుక జలాలు ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్కు ప్రధానమైన ఆధారం. ఓకేనా? నదులు, కాలువలు, వెనుక జలాలు. నదులు రివర్స్, కెనాల్స్ అంటే కాలువలు, వెనుక జలాలంటే బ్యాక్ వాటర్. సార్ వెనుక జలాలంటే ఏంటి సార్ అని జనరల్గా డౌట్ వస్తుంది. ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాష్ట్రం సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. ఈ యొక్క సముద్రం యొక్క వాటర్ వచ్చేసి అలలు అంటే పెద్ద ఎత్తున అలలు వస్తాయి. సముద్రపు అలల ద్వారా తీర ప్రాంతంలోని యొక్క లోయర్ బేసిన్ అంటే లోతట్టు ప్రాంతం ఈ యొక్క సీ వాటర్తో నింపబడుతుంది. అది ఎలా ఉంటుంది సార్ అంటే నౌకా రవాణానికి అనుకూలంగా ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే వెనుక జలాలు, బ్యాక్ వాటర్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. కాబట్టి వెనుక జలాలు, కాలువలు, నదులు ఇవి ప్రధానమైన ఆధారం. మరి అంతఃస్థలీయ జల రవాణా మార్గం యొక్క మొత్తం లెంత్ ఎంత ఉంటుందంటే ఈ మార్గం 14,500 కిలోమీటర్ల పొడవున అంతఃస్థలీయ జల రవాణా మార్గాలు ఉన్నాయి. కాబట్టి వాట్ ఈస్ ద టోటల్ లెంత్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటే ద టోటల్ లెంత్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ 14,500 కిలోమీటర్స్. 14,500 కిలోమీటర్ల పొడవు. ఈ యొక్క అంతఃస్థలీయ ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాము. ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ IWTP అంటున్నాం. IWTP అంటే ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ అని. ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ అంటే గ్రేటర్ నోయిడా. గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో ఉంటుంది ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్స్. కాబట్టి ఇన్లాండ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడుంది అంటే ఈ యొక్క గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. భారత ప్రభుత్వం కొన్ని నేషనల్ వాటర్ వేస్ని డిక్లేర్ చేసింది. నేషనల్ వాటర్ వేస్ అంటే జాతీయ జల రవాణా మార్గాలు అంటున్నాం. నేషనల్ వాటర్ వేస్ అంటున్నాం. నేషనల్ వాటర్ వేస్ అంటే జాతీయ జల రవాణా మార్గాలు. నేషనల్ వాటర్ వేస్. ఈ యొక్క నేషనల్ వాటర్ వేస్, జాతీయ జల రవాణా మార్గాలు ఏమేమి ఉన్నాయి, ఏంటి విషయాలు అనేది ఒకసారి చూద్దామండి. ఈ యొక్క నేషనల్ వాటర్ వేస్ జల రవాణా మార్గాలు వచ్చేసి ఏమేమి ఉన్నాయి అనే దానిపై మనం ఒకసారి డిస్కషన్ చేస్తే జాతీయ జల రవాణా మార్గాలు. ఎస్, ఓకే. ఇప్పుడు చూడండి, నేషనల్ వాటర్ వేస్ అంటే జాతీయ జల రవాణా మార్గాలు అన్నాం. జాతీయ జల రవాణా మార్గాలు, నేషనల్ వాటర్ వేస్ అని పిలుస్తున్నాం. నేషనల్ వాటర్ వేస్ అంటే జాతీయ జల రవాణా మార్గాలు అన్నాం. ఈ నేషనల్ వాటర్ వేస్, జాతీయ జల రవాణా మార్గాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూడండి. ఒకటి ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే 1 ఈజ్ NW1 అంటున్నా. NW1 అంటే ఏంటి సార్ అంటే నేషనల్ వాటర్ వేస్ 1 అని అర్థం. NW1 అంటే నేషనల్ వాటర్ వేస్ 1 అని అర్థం. ఈ యొక్క NW1 జాతీయ జల రవాణా మార్గం 1 అంటారు దీని తెలుగులో. దీనికి ప్రధానమైన ఆధారం వచ్చేసి ఏంటి? ద రివర్ గంగా. గంగా నది ప్రధానమైన ఆధారం. గంగా ఈజ్ ద మెయిన్ సోర్స్. గంగా అనేది ప్రధానమైన ఆధారం. మరి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నుండి ప్రారంభమై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నుండి ప్రారంభమై అప్ టు హల్దియా ఇన్ వెస్ట్ బెంగాల్. హల్దియా ఇన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా వరకు. కాబట్టి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్ నుంచి ప్రారంభమైంది. అప్ టు ఎంతవరకు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హల్దియా వరకు. ఎన్ని కిలోమీటర్ల పొడవున అంటే 1620 కిలోమీటర్లు అండి. 1620 కిలోమీటర్స్. 1620 కిలోమీటర్ల పొడవున. సెకండ్ వన్, రెండవది NW2 అంటున్నాం. NW2 అంటే నేషనల్ వాటర్ వేస్ 2 అంటారు. NW2 అంటే నేషనల్ వాటర్ వేస్ 2 అని అర్థం. ఈ యొక్క నేషనల్ వాటర్ వేస్ 2కు సంబంధించిన అంశాలు ఏంటంటే NW2కు ప్రధానమైన ఆధారం బ్రహ్మపుత్ర రివర్. బ్రహ్మపుత్ర నది ప్రధానమైన ఆధారం బ్రహ్మపుత్ర. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇది అస్సాం రాష్ట్రంలోని సదియా నుండి ప్రారంభమవుతుంది. అస్సాంలోని సదియా, అస్సాం రాష్ట్రంలోని సదియా నుండి ప్రారంభమై
అస్సాం రాష్ట్రంలోని ధుబ్రీ వరకు, అస్సాం రాష్ట్రంలోని సదియా నుండి ప్రారంభమై, సదియా అనేది అస్సాంలో, అదే అస్సాం రాష్ట్రంలోని ధుబ్రీ వరకు, ధుబ్రీ వరకు, ఓకేనా, ధుబ్రీ వరకు ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఇది అంటే 891 కిలోమీటర్స్. ఏమరవింది, ఇప్పుడు మామూలుగా కారులో మీరు రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ చేసినట్టే జల రవాణా అంటే ఈ యొక్క వాటర్ ద్వారా అన్నమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి NW2 అంటే బ్రహ్మపుత్ర రివర్ ఎక్కడి నుంచి అంటే సదియా ఇన్ అస్సాం, సదియాలోని ధుబ్రీగర్ వరకు, అస్సాంలో ధుబ్రీ వరకు. ఎన్ని కిలోమీటర్లు? 891 కిలోమీటర్స్. అండ్ థర్డ్ వన్ చూడండి, మూడవది వచ్చేసి ఏంటి అంటే నేషనల్ వాటర్ వేస్ 3 అంటున్నాం కదా. ఈ యొక్క నేషనల్ వాటర్ వేస్ 3 వచ్చేసి బ్యాక్ వాటర్. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, బ్యాక్ వాటర్ అంటే వెనుక జలాలు అంటారు అని చెప్పాను, ఓకేనా. ఇందాకనే చెప్పుకున్నాం మనం, వెనుక జలాలు బ్యాక్ వాటర్. ఈ బ్యాక్ వాటర్ ద్వారా సముద్ర రవాణా వచ్చేసి ఎక్కడి నుంచి అంటే కేరళ రాష్ట్రంలోని కొత్తపురం నుండి, కేరళ రాష్ట్రంలోని కొత్తపురం, కేరళ రాష్ట్రంలోని కొత్తపురం నుండి ప్రారంభమై అప్ టు కేరళ రాష్ట్రంలోని కొల్లం వరకు, కేరళ రాష్ట్రంలోని కొల్లం వరకు చూడండి. కాబట్టి కేరళ రాష్ట్రంలోని కొత్తపురం నుండి ప్రారంభమై కేరళ రాష్ట్రంలోని ఈ కొల్లం వరకు ఎన్ని కిలోమీటర్ల ఇది అంటే 205 కిలోమీటర్స్, 205 కిలోమీటర్లు అండి. 205 కిలోమీటర్స్, 205 కిలోమీటర్లు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఇంకొకటి ఏంటి అంటే నేషనల్ వాటర్ వేస్ 4 అన్నాం, జాతీయ జల రవాణా మార్గం 4 అంటున్నాం. మరి ఇది ఎక్కడి నుంచి ఎంతవరకు అనేది తెలియాలి. ఈ యొక్క NW4 అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి అంటే ఇది వచ్చేసి మెయిన్ వచ్చేసి ఏంటి, వాటర్ కృష్ణా గోదావరి వాటర్ అండి. కృష్ణా గోదావరి జలాలు, ఏం వాటర్ అండి, కృష్ణా గోదావరి ఏ వాటర్, కృష్ణా గోదావరి జలాలు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కృష్ణా గోదావరి జలాలు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నుండి ప్రారంభమై పుదుచ్చేరి, పుదుచ్చేరి అంటే ఇది ఒక యూనియన్ టెరిటరీ, ఈ యొక్క పుదుచ్చేరిలోని యానం వరకు అండి. యానం ఎన్ని కిలోమీటర్లు? 1094 కిలోమీటర్స్, 1094 కిలోమీటర్ల పొడవున. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ నుండి ప్రారంభమై పుదుచ్చేరి యూనియన్ టెరిటరీలోని యానం వరకు ఎన్ని కిలోమీటర్ల పొడవున అంటే 1094 కిలోమీటర్స్. తర్వాత ఇంకొకటి చూడండి, NW5 అంటున్నాం. NW5కి మెయిన్ సోర్స్ వచ్చేసి ఏంటంటే బ్రాహ్మిణి రివర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం రివర్ అండి? ఆ బ్రాహ్మిణి రివర్, బ్రాహ్మిణి నది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది ఒడిస్సా రాష్ట్రంలోని, ఒడిస్సా రాష్ట్రంలోని తాల్చేర్ అనేది ఒడిస్సా రాష్ట్రంలో బొగ్గు గనులకు బాగా ఫేమస్ అండి. ఇక తాల్చేర్ నుండి ప్రారంభమై అప్ టు ఎంతవరకు అంటే ఒడిస్సా రాష్ట్రంలోని దమ్రా వరకు, ఒరిస్సా రాష్ట్రంలోని దమ్రా వరకు. కాబట్టి ఒరిస్సా రాష్ట్రంలోని తాల్చేర్ నుండి ప్రారంభమై ఒడిస్సా రాష్ట్రంలోని ఎంతవరకు? దమ్రా వరకు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దమ్రా ఎన్ని కిలోమీటర్లు అంటే 587 కిలోమీటర్స్, 587 కిలోమీటర్లు అండి. అంటే ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అన్ని కిలోమీటర్లు. ఫైనల్గా ఇంకొకటి ఏంటి అంటే NW6 అంటున్నాం. NW6 ఈ యొక్క NW6కి మరి ప్రధానమైన ఆధారం ఏంటి, ఎలా విషయం అంటే దీనికి మెయిన్ సోర్స్ వచ్చేసి ఏంటంటే బరాకర్ రివర్ అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. బరాకర్ రివర్ అండి, బరాకర్ నది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ యొక్క NW6 బరాకర్ రివర్ పై, బరాకర్ అన్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే అస్సాం రాష్ట్రంలోని లఖీపూర్ ఖేరీ నుండి ప్రారంభమై లఖీపూర్ ఖేరీ ఉత్తర అస్సాం అండి. లఖీపూర్ ఖేరీ నుంచి
ఎంతవరకు అంటే లఖీపూర్ కేర్ నుంచి ప్రారంభమవుతుంది అప్ టు ఎంతవరకు అంటే జనరల్గా వచ్చేసి ఇది కూడా అస్సాం రాష్ట్రంలోని ఒక ప్లేస్ అన్నమాట. లఖీపూర్ కేర్ నుండి అస్సాం రాష్ట్రంలోని బాంగ్రా అనే ప్లేస్ వరకు, బాంగ్రా అనే ప్లేస్ వరకు అండి. ఇది అస్సాం రాష్ట్రమే, ఇది కూడా అస్సాం రాష్ట్రమే. లఖీపూర్ కేరి అస్సాం రాష్ట్రంలో ఇంకొక పేరు ఏం పేరు? బాంగ్రా వరకు ఎన్ని కిలోమీటర్లు అంటే 121 కిలోమీటర్స్, 121 కిలోమీటర్లు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే గవర్నమెంట్ ఇంకా చాలా వాటిని ప్రకటించిందండి, కానీ మనం అన్ని గుర్తుపెట్టుకోవాలి. సుమారుగా 100 పైనే ఉన్నాయి, కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినవి ఇవి. ఓకేనా? నెక్స్ట్ వన్, సముద్ర జల రవాణాకు సంబంధించిన అంశాలు చూడండి. సముద్ర జల రవాణాకు సంబంధించిన విషయాలు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ వన్, సముద్ర జల రవాణా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రధానమైన మేజర్ పోర్ట్ ఉన్నాయంటే 13 సీ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఎన్ని ఉన్నాయండి? 13 సీ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. 13 ప్రధాన రేవు పట్టణాలు, 13 సీ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో 13 ప్రధాన రేవు పట్టణాలు ఉన్నాయి. 13 సీ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 13 సీ మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 13 ప్రధాన రేవు పట్టణాలు ఉన్నాయి. 13 సీ మేజర్ పోర్ట్స్. ఓకేనా? 13 సీ మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఏంటంటే ఇలా మ్యాప్ లాగా వేసుకోవాలి. ఓకే, ఇలా 13 సీ మేజర్ పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో చూడండి. ఒకటి ఫస్ట్ వన్ మనం ఇక్కడ చెప్తున్నాం. వన్ ఈజ్ హల్దియా మేజర్ పోర్ట్ అంటున్నాం. హల్దియా సీ మేజర్ పోర్ట్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది ఈ యొక్క హల్దియా మేజర్ పోర్ట్. ఇది మేజర్ పోర్టు, ఇది స్టేట్ బ్రాకెట్లో పెట్టింది. ఓకేనా? హల్దియా సీ మేజర్ పోర్ట్ ఎక్కడ ఉందండి? వెస్ట్ బెంగాల్లో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే నదీ ఆధార ఓడరేవు అంటారు. నది ఆధార ఓడరేవు, రివరైనరీ పోర్ట్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారండి? నది ఆధార ఓడరేవు అంటే రివరైనరీ పోర్ట్, నది ఆధార ఓడరేవు అంటారు వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, నెంబర్ 2, సెకండ్ వన్, ఒడిస్సా రాష్ట్రం. ఒడిస్సా రాష్ట్రంలోని పరదీప్ రేవు పట్టణం వచ్చేసి ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉందండి. ఒడిస్సా రాష్ట్రంలో పరదీప్ రేవు పట్టణం. ఇది తరచుగా తుఫానులకు గురవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్ట్ అంటున్నాం. విశాఖ మేజర్ పోర్ట్ వచ్చేసి ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖ మేజర్ పోర్ట్. ఇది సహజ నౌకాశ్రయం, న్యాచురల్ పోర్ట్ అండి. ఇది న్యాచురల్ సీ పోర్ట్, సహజ నౌకాశ్రయం. న్యాచురల్ సీ పోర్ట్ అంటే సహజ నౌకాశ్రయం విశాఖ. తర్వాత తమిళనాడు రాష్ట్రంలో 2 ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ నాగపట్నం. చూడండి ఇక్కడ, వన్ ఈజ్ నాగపట్నం. నెక్స్ట్ వన్ చెన్నై అండ్ ఎన్నోర్. నాగపట్నం, చెన్నై అండ్ ఎన్నోర్. ఇలా 3 మేజర్ పోర్ట్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయంటే తమిళనాడు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యొక్క చెన్నైని వచ్చేసి ఏమంటారంటే ఆర్టిఫిషియల్ పోర్ట్ అంటారు. ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమ నౌకాశ్రయం. మీకు రేపు క్వశ్చన్ ఏమంటాడంటే తూర్పు తీరంలో అతిపెద్ద నౌకాశ్రయం ఏది అని క్వశ్చన్ అడుగుతాం. కాబట్టి తూర్పు తీరంలో అతిపెద్ద నౌకాశ్రయం అనగానే మనం ఏం డిస్కషన్ చేయాలంటే తూర్పు తీరంలో అతిపెద్ద నౌకాశ్రయం అంటే చెన్నై. ఇది ఎలాంటిది అంటే ఆర్టిఫిషియల్ పోర్ట్, కృత్రిమ నౌకాశ్రయం అంటారు. ఆర్టిఫిషియల్ పోర్టుగా చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత ఎన్నోర్ ఉంది. ఈ యొక్క ఎన్నోర్కు సంబంధించి ఏంటంటే ఈ ఎన్నోర్ని ఏమంటారో చూడండి. ఇక్కడ ఎన్నోర్ను కామరాజ నాడర్ ఎన్నోర్ సి మేజర్ పోర్ట్ అంటారు. కామరాజ నాడర్ ఎన్నోర్ సి మేజర్ పోర్ట్ అంటారు. ఈ యొక్క హల్దియా నది ఆధార ఓడరేవు. దీన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తారంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హల్దియా మేజర్ పోర్ట్ అని పిలుస్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ హల్దియా సి మేజర్ పోర్ట్. ఎన్నోనేమో కామరాజన్ ఆర్డర్ పోర్ట్ అంటారు. ఎన్ని అయ్యాయండి ఇక్కడ? 1 2 3 4 5 6 6 అయ్యాయి చూడండి. తర్వాత మీకు ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఇక్కడ మీకు ఒకటి ఉంటుంది కదండి, అండమాన్. ఇక్కడ పోర్ట్ బ్లెయిర్ అనేది ఒకటి, పోర్ట్ బ్లెయిర్. ఇక పోర్ట్ బ్లెయిర్కి సంబంధించిన పోర్ట్ ఇది. కాబట్టి ఇక్కడ మొత్తం 7 ఉన్నాయి. వెస్ట్కి వద్దాం. వెస్ట్లో వచ్చేసి మీకు ఇక్కడ ఏముంటుందంటే 1 ఈజ్ కాన్లా మేజర్ పోర్ట్. కాన్లా అండి, కాన్లా సి మేజర్ పోర్ట్ ఈజ్ ఇన్ గుజరాత్. కాన్లా మేజర్ పోర్ట్ ఈజ్ ఇన్ గుజరాత్. నెక్స్ట్ వన్ వచ్చేసి ముంబై సి మేజర్ పోర్ట్ మహారాష్ట్ర. ముంబై సి మేజర్ పోర్ట్ ఎక్కడ ఉందండి? మహారాష్ట్రలో ఉంది. ఈ ముంబై సి మేజర్ పోర్ట్ మహారాష్ట్రలో ఉంది. దీని ఏమంటారంటే బిజియెస్ట్ పోర్ట్ అంటారు. బిజియెస్ట్ సి మేజర్ పోర్ట్ అంటారు. ఓకేనా, బిజియెస్ట్ అంటారు ముంబైని. తర్వాత ఇక్కడే మీకు ఇంకొకటి కూడా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే నవసేవా మేజర్ పోర్ట్ అంటారు. ఇది కూడా మహారాష్ట్రలోనే ఉందండి. నవసేవా మేజర్ పోర్ట్ మహారాష్ట్రని. తర్వాత మార్మగోవా ఈజ్ ఇన్ గోవాలో ఉంటుంది మార్మగోవా. నెక్స్ట్ వన్ ఇంకా మనం ఏం చెప్పచ్చు అంటే మంగళూరు అండి. న్యూ మంగళూరు ఆర్ మంగళూరు పోర్ట్ అంటారు. మంగళూరు పోర్ట్ ఈజ్ ఇన్ కర్ణాటక, మంగళూరు పోర్ట్. ఓకేనా. నెక్స్ట్ వన్ కొచ్చిన్ సి మేజర్ పోర్ట్ అంటారు. ఇది కేరళలో ఉంది. ఎక్కడుంది ఇది? కేరళ రాష్ట్రంలో. ఈ కొచ్చిన్లో ఉన్న పోర్టుని దీని ఏమంటారంటే క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ, అరేబియా సముద్రపు రాణి అంటారండి. క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అంటారు, అరేబియా సముద్రపు రాణి అంటారు కొచ్చిన్. నెక్స్ట్ వన్ మంగళూరుని ఏమంటారో తెలుసా మీకు? మంగళూరుని ఏమంటారంటే గేట్వే ఆఫ్ కర్ణాటక అని పిలవడం జరుగుతుంది. గేట్వే ఆఫ్ కర్ణాటక అని పిలుస్తారు. ఏమంటారు? గేట్వే ఆఫ్ కర్ణాటక అని పిలవడం జరుగుతుంది. గేట్వే ఆఫ్ కర్ణాటక అంటారు. కర్ణాటక రాష్ట్రం యొక్క ముఖద్వారం అని పిలవడం జరుగుతుంది. ఎస్, ఓకేనా, తీసేనా? ఓకే, వేసుకోండి.